నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే అతిపెద్ద పండుగ రానే వస్తుంది. అదే యూనియన్ బడ్జెట్ 2026-27. సాధారణంగా బడ్జెట్ అంటే అంకెల గారడి అనుకుంటారు, కానీ ఈసారి బడ్జెట్లో ఒక హిస్టారికల్ మైల్ స్టోన్ ఉండబోతుంది. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సెలవు రోజున అంటే ఆదివారం నాడు ఆర్థిక శాఖ మంత్రి పద్దులను విప్పబోతున్నారు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. అదే అన్నట్లుగా హాలిడేని కూడా లెక్క చేయకుండా భారత్ అడుగులు వేస్తుంది. మరి ఈ బడ్జెట్లో ఉన్నటువంటి ఆ 5 ప్రత్యేకతలేంటి? నిర్మలా సీతారామన్ సృష్టించబోతున్నటువంటి రికార్డులేంటి? లెట్స్ వాచ్. సాధారణంగా ఆదివారం అంటే అందరికీ హాలిడే, చుట్టూ ఫ్యామిలీ, చేతిలో కాఫీ. కానీ ఈసారి ఫిబ్రవరి 1వ తేదీ అంటే దేశం మొత్తం టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఎందుకంటే ఆ రోజు సండే స్పెషల్ బడ్జెట్. భారత పార్లమెంటరీ చరిత్రలో మొదటిసారిగా ఒక ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. కాలం, ఆటుపోట్లు ఎవరి కోసం వేచి ఉండవు అన్నట్టుగా ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హాలిడే పోతుందని కొంతమంది ఫీల్ అవుతున్నా దేశ ఆర్థిక ప్రగతికి ఇది సాలిడ్ స్టేట్మెంట్. భారత ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యూనియన్ బడ్జెట్ ను ఫిబ్రవరి 1, 2026న లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం రోజు కావడం విశేషం. స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి యూనియన్ బడ్జెట్ ఆదివారం ప్రవేశపెట్టబోతుండడం చారిత్రాత్మక ఘట్టంగా నమోదు కానుంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని ధృవీకరించారు. బడ్జెట్ సెషన్ జనవరి 28 నుంచి ప్రారంభమయ్యే ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది. జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జనవరి 29న ఆర్థిక సర్వే నివేదికను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ఆమె లోక్సభలో ప్రవేశపెడతారు. సాధారణంగా బడ్జెట్ ప్రవేశం వారాంతంలో జరగడం అరుదు కాగా ఈసారి ఆదివారం రోజు జరగడం ప్రత్యేకత. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్తో తన 9వ యూనియన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతూ కొత్త రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు ఆమె 2019 జూలై నుంచి వరుసగా 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 2025లో 8వ బడ్జెట్ తో రికార్డు సృష్టించగా ఈసారి 9వసారిగా ప్రవేశపెట్టడం ద్వారా వరుస బడ్జెట్ ప్రవేశాల్లో అత్యధిక సార్లు ప్రవేశపెట్టిన మంత్రి అనే రికార్డును మరింత బలోపేతం చేస్తారు. మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ అవి వరుసగా కావు. అందువల్ల ఈ రికార్డు ఆమె పేరు మీద ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ బడ్జెట్ వికసిత్ భారత్ ఎట్ 2047 దిశగా ఒక బలమైన పునాది. క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చేలా ఈ బడ్జెట్ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధిపై వరాల జల్లు కురిసే ఛాన్స్ ఉంది. చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ఊతమివ్వడం ద్వారా ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రతి బడ్జెట్ ముందు సామాన్యుడికి ఉండే ఆశ ఒక్కటే, ట్యాక్స్ రిలీఫ్. ఈసారి కూడా ఆదాయ పన్ను పరిమితుల్లో మార్పులు ఉంటాయా అని మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక నిపుణులు మాత్రం సానుకూల సంకేతాలే ఇస్తున్నారు. టెక్నాలజీ, హెల్త్ కేర్ మరియు డిజిటల్ ఎకానమీకి పెద్దపీట వేస్తూనే ద్రవ్య లోటును కంట్రోల్ చేయడం నిర్మలమ్మ ముందున్న అతిపెద్ద సవాల్. బడ్జెట్ అంటేనే సెన్సెక్స్, నిఫ్టీల ఆట. సాధారణంగా శని, ఆదివారాలు మార్కెట్లు మూసివేస్తారు. కానీ బడ్జెట్ ఆదివారం కావడంతో స్పెషల్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించే అవకాశం మెండుగా ఉంది. గతంలో కూడా ఇటువంటి సందర్భాల్లో మార్కెట్లు తెరిచారు. బడ్జెట్ బాగుంటే మార్కెట్లు బుల్ రన్ తో దూసుకుపోతాయి. ఇన్వెస్టర్లు అందరూ ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ద గోల్డెన్ సండే కోసమే. 2014లో పగ్గాలు చేపట్టినప్పటి నుండి ప్రధాని మోదీ ప్రయాణం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. సంక్షేమ పథకాలు ఒకవైపు, సంస్కరణలు మరోవైపు సమతూకం పాటిస్తూ సాగారు. పాత పద్ధతులను పక్కన పెట్టి డిజిటల్ ఇండియా, జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇప్పుడు మోదీ 3.0లో రెండో పూర్తి బడ్జెట్ ద్వారా సామాన్యుడి ఆశలను, దేశాభివృద్ధి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం రోడ్లు, రైల్వేలు మరియు పోర్ట్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడం. గతిశక్తి ప్లాన్ ద్వారా
లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం, గత 10 ఏళ్లలో హైవేల నిర్మాణం రెట్టింపైంది. ఈ బడ్జెట్లో అది మరో నెక్స్ట్ లెవెల్ కి చేరనుంది. కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, యువతను స్కిల్డ్ లేబర్ గా మార్చడమే లక్ష్యం. కొత్త కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా జాబ్ సీకర్స్ ను జాబ్ క్రియేటర్స్ గా మార్చడం, ఎంఎస్ఎంఈ రంగానికి ఊతమివ్వడం ద్వారా గ్రామీణ అభివృద్ధిని మెరుగుపరచడం. మధ్యతరగతి ప్రజలు ఆశలు ఎప్పుడూ ట్యాక్స్ స్లాబ్ల చుట్టూనే ఉంటాయి. ఆదాయ పన్ను మినహాయింపులు, గృహ రుణాలపై వడ్డీ రాయితీలు వంటి అంశాలపై ఈ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం లఖ్పతి దీదీ వంటి పథకాలను మరింత బలోపేతం చేయనుంది. అన్నట్లుగా ఋతుపవనాలు అనుకూలించిన వేళ అన్నదాతకు అండగా నిలవడం ప్రభుత్వ లక్ష్యం. రైతుకు నేరుగా నగదు బదిలీ, సాయనరహిత సాగుకు ప్రోత్సాహం, సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం. భవిష్యత్తంతా హరిత ఇంధనానిదే. పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమవుతోంది. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించి స్వయం సమృద్ధి సాధించడం. ప్రభుత్వం తన పెట్టుబడులను విభిన్న రంగాలకు మళ్లిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రూపాయి విలువను స్థిరీకరించడం, భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చటమే అంతిమ లక్ష్యం. ఆదివారం బడ్జెట్ ప్రవేశం కానుండటంతో స్టాక్ మార్కెట్లు ఆ రోజు తెరుచుకునే అవకాశం ఉంది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు ప్రత్యేక సెషన్ నిర్వహించవచ్చని సమాచారం. గతంలో బడ్జెట్ రోజున మార్కెట్లు ప్రత్యేకంగా తెరిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ నిర్ణయం ఆర్థిక మార్కెట్లపై తక్షణ ప్రభావం చూపుతుంది. బడ్జెట్ బాగుంటే స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయి. చాలా సందర్భాల్లో ఇవి దూసుకెళ్తున్నాయి. రెండు 2017 నుంచి బడ్జెట్ ప్రవేశ తేదీని ఫిబ్రవరి 1కి మార్చినప్పటికీ ఈసారి ఆదివారం అవడం అరుదైన సంఘటన. గతంలో కొన్ని సందర్భాల్లో తేదీని మార్చినప్పటికీ ఈసారి ఫిబ్రవరి 1నే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆర్థిక విషయాల్లో ఏమాత్రం ఆలస్యం ఉండకూడదు అని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ బడ్జెట్ దేశ ఆర్థిక ప్రగతికి కీలకమైనదిగా ఉంటుంది. వికసిత భారత్ లక్ష్యం వైపు మరింత బలంగా అడుగులు వేసే అవకాశం ఉంది. దేశ ప్రజలు ఈ బడ్జెట్ నుంచి పన్ను ఉపశమనం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 1న సీతారామన్ ప్రసంగం దేశ ఆర్థిక దిశను నిర్దేశించనుంది. ఈసారి బడ్జెట్ కేవలం అంకెలే కాదు, అరుదైనటువంటి రికార్డులకు, ఆదివారం నాటి ఉత్కంఠకు వేదిక కాబోతుంది. నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్తో దేశాన్ని ఏ దిశగా నడిపిస్తారో వేచి చూడాలి.